వాళ్ళు నిండిపోయింది మత్స్యకారులకి చేప అది వరద వచ్చినప్పుడు బాబా ఇప్పుడుగా అది ఇంకోసారి మాకు వెయ్యాలి వాళ్ళు 30 లక్షలు ఏమంటే 30,000 వేస్తారు 30,000 వేసి దాన్ని 30 లక్షలు చెప్తారు 30 లక్షలు 30 కోట్లు చెప్పేస్తారు ఇక మీరు సరే అప్పుడు దాకా డబ్బులు అడిగి నా దగ్గర పెడతా సరే ఉంటా ఫోన్ చేసి నువ్వు రా అన్నాడు సరే నేను ఇక్కడికి వెళ్ళా కావులు వేసుకుని రవిరామ తీసుకుని వచ్చాడు ఎంత ఉన్నాయంటే ఎంత మంది ఏంటంటే కేజీ 900 అంటున్నారు అని అన్నాడు ఈలోకి ఎల్ఐసి గారు అన్నాడు 900 చదువుకుంటాడు మరీ చెప్తుంది కాకపోతే అని నేనన్నా ఇచ్చేయండి ఎందుకు 900 అంటున్నారు కదా అని అన్నా ఇంత రేటు ఎందుకు తప్పులేదు మార్కెట్లో రేటు 400 అంటే అది సాధ్యమే అనేసరికి ఏంటంటే మరి కవర్లో తీసుకొచ్చావు కదా మరి అంత మరి మీరు అక్కడ అమ్ముకుంటున్నారు నేనేమంటలేదు కదా చూసుకున్నట్టు వచ్చేస్తున్నాను అక్కడే ముందు అవుతున్నారు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఏదోలే అని చెప్పి వదిలేశాను నాక్కడ 900 చెప్తున్నారు మీరు అని అన్నాడు లేదండి అంత తరి చెప్పనండి నన్ను చెప్పమన్నాడు సొమ్ము నీకు నేను చెప్తానంటే అని అన్న అన్నాక ఎంత ఉంటాయి తాతారంటే కేజీన్నర మరి ఇల్లుడు ఎంత మట్టిగా అడ్రస్ లేడు వస్తాడే అక్కడ అమ్మేస్తాడుగా ఇక్కడ సైకిల్ వేసుకెళ్ళేదాడు సైకిల్ వేసుకెళ్ళా సైకిల్ వేసి రాలేదే ఇక్కడైతే అవ్వదు ఎక్కడ ఇక్కడ అవ్వకుండా అది ఎల్లో బాగుంటే అవుతుంది కానీ మార్కెట్ చేపలు అమ్ముకోవచ్చు మార్కెట్ చేపలు ఏమి లేవుగా నీకు తెలుసు 5 కిలోలు తెచ్చామంటున్నాడు అయిపోయినాయి 3 చేపలు అయిపోయినాయి అన్నాడు అయిపోయినాయి ఇంకా లేవా లేవు ఉన్నాయి లేవురా అయిపోయినాయి అన్నాడు మంచిగానే ఉన్నాయి ఊరికి కవర్లో వెళ్ళిపోతా వేసుకో ఆదివారం పూట ఆదివారం ఏదో తినాలంటే ఆదివారం సోమవారం శుక్రవారం ఏదైనా తినబడతాయి గుంటూరుగా లేకపోతే ఏం తగ్గుతారు వద్దాక అలాగా రాజుకుంటే వాటేస్తే కానీ తప్పించుకొని పడుతుంది